ఆపేసి ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ ప్రయత్నించి ఓడిపోయిన వాళ్ళు లేరు. ఇది ఫేమస్ మూవీ డైలాగే కావచ్చు, కానీ ఆ యువకుడు దీన్ని నిజం చేసి చూపించాడు. కలెక్టర్ కావాలనే కలతో పట్టుదలతో చదివినా ఫలితం రాలేదు. ఆ తర్వాత గ్రూప్స్కి సన్నద్ధమై మళ్ళీ విఫలమయ్యాడు. ఇలా ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా పోరాటాన్ని ఆపలేదు, ఏమాత్రం నిరాశ చెందలేదు. అదే కసితో చదివి పంచాయతీ కార్యదర్శి అయ్యాడు. అంతేకాదు, ఇటీవల విడుదల చేసిన గ్రూప్ 2 ఫలితాల్లో డిప్యూటీ తహసీల్దార్ కొలువు సాధించాడు నెల్లూరుకు చెందిన రవి. ఆకాశమే హద్దుగా శ్రమిస్తే పేదరికం అడ్డు కాదని నిరూపించాడు యువకుడు. రెక్కాడితే గాని డొక్కాడని వ్యవసాయ కూలీల బిడ్డ నేడు ప్రభుత్వ పాలనలో కీలకమైన డిప్యూటీ తహసీల్దార్గా ఎంపికయ్యాడు. పట్టుదలకు పేదరికం అడ్డు కాదని, లక్ష్యం ఉంటే ఏదైనా సాధ్యమని నిరూపించాడు. ఈ యువకుడి పేరు రవి. నెల్లూరు జిల్లా గోనుపల్లి స్వస్థలం. తల్లిదండ్రులు దశయ్య, రమాదేవిలు నిరుపేద వ్యవసాయ కూలీలు. తమ కష్టం బిడ్డ పడకూడదని ఎండనక వాననక పొలం పనుల్లో శ్రమిస్తూ రవిని చదివించారు. వారి ఆశయానికి తగ్గట్లే రవి కూడా చిన్నప్పటి నుంచి బాగా చదివేవాడు. నా 10th క్లాస్ వరకు నేను కలవాయి నెల్లూరు జిల్లా విశ్వం హై స్కూల్ చదువుకున్నాను. తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేసి నేను గుంటూరు శ్రీ చైతన్య కాలేజ్ వరకు చదువుకున్నాను. 2004 నుంచి 2006 వరకు నా ఇంటర్మీడియట్ అయింది. నేను తర్వాత నా యొక్క డిగ్రీ వచ్చేసి నేను బీఫార్మ్స్ చేశాను. ఈ బీఫార్మ్స్ అనేది నేను కడప నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో చేశాను అనమాట. ఆ తర్వాత నాకు ఈ సివిల్స్ గ్రూప్స్ మీద ఇంట్రెస్ట్ ఉండడంతో నేను తర్వాత హైదరాబాద్కి వెళ్ళేసి ఆర్సిరెడ్డిలో నేను సివిల్స్ కోచింగ్ తీసుకున్నాను. 2 సార్లు రాశాను, కానీ నాకు కాలేదు. తర్వాత నేను ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్కి నాకు మా పోస్టింగ్ వచ్చింది. 2015లో వచ్చింది. 2015 నుంచి 2017 వరకు నేను ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్గా నేను వర్క్ చేస్తూ ఉన్నాను. కానీ నాకు గ్రూప్స్ మీద ఇంట్రెస్ట్తో నేను అప్పుడు 2016 నోటిఫికేషన్ వచ్చింది గ్రూప్ 2. కానీ నాకు 310 మార్కులు వచ్చాయి. కానీ నాకు ఎటువంటి జాబ్ రాలేదు. తర్వాత అయినా నేను మళ్ళీ ప్రిపేర్ అవుతూ ఉన్నాను. తర్వాత నేను మళ్ళీ 2019లో గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది, కానీ నాకు అప్పుడు జాబ్ చేస్తూ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నేను చదవలేకపోయాను. 2018లో ఏపీపీఎస్సీ పరీక్ష రాశాడు రవి. ఉత్తీర్ణత సాధించి ఏఎస్పేట మండలంలో పంచాయతీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాడు. ఉద్యోగం వచ్చినా కసి తగ్గలేదు. గ్రూప్ 2 సాధించాలనే లక్ష్యంతో నిరంతరం శ్రమించాడు. ఉద్యోగం చేస్తూనే పుస్తకాలతో కుస్తీ పట్టి ఇప్పుడు డిప్యూటీ తహసీల్దార్ పోస్ట్ కొట్టాడు. ఈసారి ఎట్లాగే కొట్టాలని చెప్పేసి 2022లో నేను మామూలుగా ఈ జాబ్కి లీవ్ పెట్టాను. నేను మామూలు 2018 గ్రూప్ 3 నోటిఫికేషన్ ద్వారా నేను పంచాయత్ సెక్రటరీగా నాకు పోస్టింగ్ వచ్చింది పంచాయత్ సెక్రటరీగా. తర్వాత నేను 2023 నుంచి నేను ఈ లాంగ్ లీవ్లోకి వెళ్ళాను అనమాట. వెళ్ళి నేను ప్రిపేర్ అవుతూ ఉన్నాను. గ్రూప్ 2 గ్రూప్ 1 ప్రిపేర్ అవుతూ ఉన్నాను. నోటిఫికేషన్ వచ్చేసి 2023 డిసెంబర్లో నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్ తర్వాత నేను చదువుకుంటూ ఉన్నాను. మొదట్లో హైదరాబాద్, బెంగళూరు, తిరుపతిలో కూడా చదువుకుంటూ ఉన్నాను. కానీ చివరికి అక్కడ అనారోగ్య కారణాల వల్ల నేను మళ్ళీ నెల్లూరు జిల్లాకి వచ్చి పొదలకూరులో రూమ్ తీసుకునేసి నేను చదువుకుంటూ ఉన్నాను. చివరికి ఈ గ్రూప్ 2లో నాకు 235 మార్క్స్ వచ్చాయి 300కి. దీనివల్ల నాకు డిప్యూటీ తహసీల్దార్గా నాకు పోస్ట్ వచ్చింది. ఈ విజయం సాధించడానికి సాయం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్తున్నాడు రవి. ప్రభుత్వంలో మరింత ఉన్నత హోదా పొంది సమాజానికి సేవ చేయడమే తన ధ్యేయం అంటున్నాడు. తర్వాత మా అమ్మ నాన్న, మా మామయ్య వాళ్ళు, మా వైఫ్ వీళ్ళందరూ ప్రోత్సాహము. మా వైఫ్ ఎట్లా ఈ టీచర్ కాబట్టి నాకు ఏ ప్రాబ్లం లేకుండా వెళ్ళింది. ఫైనాన్షియల్ గానీ ఎటువంటి నాకు ప్రాబ్లం లేకుండా పోయింది. నా ఫ్రెండ్స్, ముఖ్యంగా నా ఫ్రెండ్స్ ఇలా కొంతమంది నాకు బాగా భయంకరంగా హెల్ప్ చేశారు. వాళ్ళ యొక్క హెల్ప్తో నేను బాగా ఇది సాధించగలిగాను. భార్య పద్మావతి రవికి అండగా నిలబడింది. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఆమె రవి ఉన్నత లక్ష్యం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకున్నారు. ఆమెతో పాటు రవి తల్లిదండ్రులు, స్నేహితులు కూడా ప్రోత్సాహం అందించారు. పంచాయతీ సెక్రటరీగా వర్క్ చేస్తున్నప్పుడు మా మ్యారేజ్ అయింది. తనకి గ్రూప్ 1, గ్రూప్ 2 బాగా ప్రిపేర్ అయ్యి మంచి జాబ్ సాధించాలని ఎక్కువ కోరుకునేది. తద్వారా నువ్వు బాగా చదవాలి, మంచి ఉద్యోగం సాధించాలని బాగా ప్రోత్సహించేదాన్ని. కొద్ది రోజులు పంచాయతీ సెక్రటరీగా వర్క్ చేస్తూ చదవడం చాలా కష్టంగా అనిపించేది. వర్క్ స్ట్రెస్ వల్ల చదువుకోవడానికి ఎక్కువ టైం ఉండేది కాదు. అందువల్ల లీవ్ పెట్టి ప్రిపేర్ అవ్వడం మంచిదని చెప్పి తనని లీవ్ పెట్టించాను. తర్వాత బాగా కష్టపడి చదివేవాడు. ఎక్కువ మ్యాగజైన్స్, బుక్స్
ఆన్లైన్ క్లాసులు తీసుకునేవారు. బాగా కష్టపడి 1.5 year వరకు కష్టపడి ఎగ్జామ్ బాగా రాశారు. తద్వారా మేము గ్రూప్ 2లో మంచి ఉద్యోగం వస్తుందని ఆశించాము. సమస్యలు వస్తాయి, సవాళ్లు ఎదురవుతాయి. అయినా సరే ప్రయత్నం చేస్తూ ఉంటే ఫలితం తప్పక వస్తుంది అనడానికి రవి జీవితమే నిదర్శనం.